మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనము. మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మల్ని దర్శింతును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనల్ని దర్శిస్తాడు. మన పట్ల చేసిన వాగ్దానం దేవుడు తప్పకుండా నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చి దేవుడు తప్పకుండా మన జీవితాలను నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి దినం కూడా ఆ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన జీవితాలలో ఆ వాగ్దానంను నెరవేరుస్తాడు. మన విశ్వాసం కలిగి జీవించాలి, నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిగా ఉండాలి. ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగి మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా మనము ఉండాలి. దేవుని మాటకు మనము లోబడేవారిగా ఉండాలి. దేవుని ఆశ్రయించాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. అప్పుడు దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. నిరీక్షణ కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి మనము జీవించాలి. ఈ లోకంలో దేవుని కొరకు పరిశుద్ధంగా మనము జీవించాలి. దేవుని భయభక్తులు కలిగి మనము ఉండాలి. మనకు నిత్యము దేవుడు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు. సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు. మనల్ని దర్శిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. నిరాశలలో దేవుడు మనల్ని దర్శించే దేవుడుగా ఉంటున్నాడు. కుంగిన సమయంలో లేవనెత్తుతాడు. పడిపోయిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. నిత్యము దేవుడు మనకు ఆనందమును దయచేస్తాడు. హృదయ వేదన తొలగించి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. సమాధానమును దయచేస్తాడు. నెమ్మదిని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని పోషిస్తాడు. మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు. ప్రమాదాలను, అపాయాలను దేవుడు తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. శత్రువుపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మన పక్షంగా ఉండి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మన పక్షంగా ఉండి దేవుడు మనకు న్యాయాన్ని జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. అనేకులకు ఆశీర్వాద కారకులుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ప్రతిదినం కూడా మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. గొప్ప చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా తాను దర్శించేవాడో ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయా తండ్రి, నీకు వందనాలు. బలపరచువాడు, ఆదరించేవాడు, ధైర్యపరచువాడో తండ్రి. అయా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. మాట ఇచ్చి నెరవేర్చేవాడవు తండ్రి. అయా నీకు స్తోత్రాలు. మా పక్షంగా ఉండి ప్రభా నాయన కార్యాలు జరిగించే దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు. మాకు విజయం ఇచ్చే దేవుడవు నాయన. అయా మాకు సహాయం చేసే దేవుడు, మమ్మల్ని పోషించేవాడవు నాయన. అయా మేలు చేసే దేవుడు, సమృద్ధి దయచేసి వాడవు ప్రభా. అయా అనేకులకు ఆశీర్వాద కార్యక్రమం నిలబెట్టే దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అయా మమ్మల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడవు నాయన. అయా తోడుగా ఉండి నడిపించేవాడవు ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవ కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయా బలహీన సమయంలో బలపరిచే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు. చూస్తున్న దేవుడవు, మాతో మాట్లాడువాడవు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవా నీకు స్తోత్రాలయ్యా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడవు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచే ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా. తన అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన.
వారికి అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయన నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అతిగా మనల్ని దర్శించి ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.